మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ 13వ భాగంలో 9వ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం 1 గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు పాఠంలో ఆలోచనల గురించి మనం అనుకున్నప్పుడు చివరి మాటల్లో మేము ఒక మాట చెప్పాం. ఆలోచనని నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటావో ఆ ఆలోచన ఆ చోటులోనే ఉంటుంది అని. ఈ మాట ఒక సిద్ధాంతం. దీని సహాయం పొంది మనం మన శరీరాల నుంచి బయటపడి సూక్ష్మ శరీరయానం చేయవచ్చు. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ చెప్పుకుందాం. ఆలోచన మీరు అనుకున్న చోటులోనే ఉంటుంది. మీ ఆలోచన మీ శరీరం బయట ఉండాలని మీరు అనుకుంటే అది అలాగే బయట నిలబడి ఉంటుంది. ఇప్పుడు మరికొంత సాధన చేద్దాం. ఈ సాధనకు కూడా మీకు విఘ్నాలు రాని ఏకాంత ప్రశాంత ప్రదేశం కావాలి. మీ శరీరంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నాన్ని మీరు ప్రస్తుతం చేయబోతున్నారు. మొదటిగా మీరు ఏకాంతంలో ఉండాలి. ఎవ్వరూ మిమ్మల్ని ఆటంకపరచకూడదు. మీరు పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి. సులభంగా మీ ప్రయత్నం ఫలించాలంటే మీరు మీ పడక మీద విశ్రాంతిగా పడుకోవడం ఉత్తమం. మీ ప్రయోగానికి ఏ విఘ్నము కలుగకుండా మీరు జాగ్రత్త పడాలి. తరువాత సుఖంగా పడుకొని ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఈ ప్రయోగాన్ని గురించి ఆలోచించే ప్రయత్నంగా మొట్టమొదట మీ ముందు అంటే మీ పైన 6 అడుగుల దూరంలో ఉన్న ఓ కేంద్రం మీద మీ ధ్యాసను లగ్నం చేయండి. కళ్ళు మూసుకొని నీ ధ్యాసను ఆ ప్రదేశంలో కేంద్రీకృతం చేయండి. మీ ఆత్మశక్తితో మీరు సూక్ష్మ శరీరధారివైన మీరు 6 అడుగుల దూరంలో ఉన్న మీ స్థూల శరీరాన్ని స్వయంగా దర్శిస్తున్నట్లు తీవ్రంగా ధ్యానించండి, ఆలోచించండి. అప్పుడు సరియైన మీ సాధన ఫలించిన ఫలితంగా ఉన్నట్లుండి ఓ చిన్న విద్యుద్ఘాతం లాంటి చురుకైన చైతన్యాన్ని అంటే షాక్ను మీరు అనుభవించి కళ్ళు మూసుకొని సుఖంగా పడుకొని ఉన్న మీ స్థూల శరీరాన్ని స్వయంగా దర్శించగలుగుతారు. ఈ స్థితిని సాధించడం మొదట్లో శ్రమతో కూడుకొని ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఓ పెద్ద రబ్బరు బెలూన్ లోపల ఉండి బయటపడేందుకు ఆ బెలూన్ లోపలి నుంచి నొక్కుతూ బలంగా మళ్లీ మళ్లీ నొక్కుతూ గింజుకుంటూ పెద్ద ప్రయత్నం చేసినట్లు అనిపించవచ్చు. బెలూన్లో నుంచి బయటకు వచ్చేందుకు ఎంత నొక్కి ప్రయత్నించినా ఏ మాత్రము ఫలితం కనిపించకపోవచ్చు. ఏ క్షణంలోనైనా బెలూన్లో నుంచి బయట పడగలననే నిశ్చయం మీకు ఏర్పడుతూ ఉండవచ్చు కూడా. చివరకు ఒక్క కుదుపుతో బెలూన్ను చీల్చుకొని టప్పున బయటకు వచ్చినట్లు మీకు బలంగా అనిపించవచ్చు. ఉద్రేకం చెందవద్దు, భయపడవద్దు. భయపడకుండా ఉన్నట్లయితే సుఖంగా ముందుకు సాగొచ్చు. భవిష్యత్తులో ఏ భయాలు లేకుండా ఏ విఘ్నాలు లేకుండా ఉండగలరు. కానీ ఏ మాత్రం భయపడినా మళ్లీ గబుక్కుని స్థూల శరీరంలోనికి దూకేయవలసి వస్తుంది. ఇక ఆ రోజు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవచ్చు. మరో రోజు చేసే ప్రయత్నంలోనే మళ్లీ మీ కృషి ఫలించవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మళ్లీ సూక్ష్మ శరీర యానం సంగతి కట్టిపెట్టి నిద్రలో విశ్రాంతి పొందడం మంచిది. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. మీరు ఈ సాధనతో సులభంగానే మీ శరీరం నుండి బయటపడినట్లు అనుకుందాం. మీరు మీ సూక్ష్మ శరీరాన్ని చూస్తూ ఉన్నారని అనుకుందాం. ఇక ఏం చెయ్యాలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు బహుశా. కాసేపు మీ స్థూల శరీరం గురించి మరిచిపోండి. దాన్నే చూస్తూ నించోకండి. మళ్ళీ ఎన్నోసార్లు మీ స్థూల శరీరాన్ని పరీక్షగా చూసే అవకాశం మీకు తప్పక వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం విరమించి ఈ సాధనని కొనసాగించండి. మీ గదిలో అటూ ఇటూ తేలిపోయే ప్రయత్నం చేయండి. గాల్లో అటూ ఇటూ తేలిపోతున్న ఓ సబ్బునీటి బుడగలాగా. ఎందుచేతనంటే మీ సూక్ష్మ శరీరం బరువు ఆ సబ్బునీటి బుడగ బరువు కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి. మీరు క్రింద పడలేరు, ఏ దెబ్బలు తగిలించుకోలేరు. మీ స్థూల శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. మీ స్థూల శరీరం సుఖంగా పొడుగుని ఉండడానికి దాని జాగ్రత్తకు కావలసిన జాగ్రత్తలన్నీ మీరు ముందుగానే తీసుకున్నారు కదా. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కనుకనే సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చారు కదా. తగిన జాగ్రత్త తీసుకోకపోతే మీరు తిరిగి వచ్చాక ఏ కాలో చెయ్యో బెణికి ఉండడమో మెడ కాస్త పట్టేసి ఉండడమో జరగవచ్చు. గరుకుగా ఉన్న వస్తువుతో మీ శరీరం రాసుకుంటే కొన్ని నరాలు ఒత్తిడికి లోను కావచ్చు. లేకపోతే
మీ చెయ్యి క్రిందికి వాలి ఏ కంబళి అంచుకో రాసుకొని నిస్తబ్దమై తిమ్మిర్లు పట్టవచ్చు. కాబట్టి స్థూల శరీరాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వదిలిపెట్టి సూక్ష్మ శరీరంతో బయటికి రావడాన్ని అభ్యసించండి. ఇక ప్రస్తుతం మీ గదిలో తేలియాడే నీటి బుడగలాగా హాయిగా తేలియాడే ప్రయత్నం చేయండి. మామూలుగా ఎక్కడ మీ దృష్టి ప్రసరించిందో ఆ ప్రదేశాలన్నీ, అంటే ఇంటి కప్పుని, మూలల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. ముట్టుకొని చూసే ప్రయత్నం చేయండి. నిర్భయంగా మీ గదిలో తేలియాడుతూ సుఖంగా ఎగరగలిగితే తప్ప, సాధన చేస్తే తప్ప గదిని వదిలి బయట ప్రపంచంలోకి భయపడకుండా సూక్ష్మ శరీర యానం చేయలేరు. సూక్ష్మ శరీర యానం గురించి మనం వేరే మాటలను ఉపయోగించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి సూక్ష్మ శరీర యానం చేయడం చాలా సులభం. సూక్ష్మ శరీర యానం చేయగలను అనే విశ్వాసం, నమ్మకం ఉంటే చాలు. తప్పక మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఎట్టి పరిస్థితిలోనూ మీరు భయపడకూడదు. ఎందుకంటే సూక్ష్మ శరీరయానం ఉన్న ప్రదేశంలో భయం ఉండే అవకాశమే లేదు. సూక్ష్మ శరీరయానం పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రాలకు ఆలవాలం. ఆ చోట్లలో భయానికి ఆస్కారం ఎక్కడ ఉంది? మళ్ళీ స్థూల శరీరంలోనికి తిరిగి వచ్చాక ఈ దేహంలో బందీనయ్యానే అని మీరు చింతించాల్సి ఉంటుంది. మట్టితో నిర్మింపబడిన గుదిబండ లాంటి బరువైన దేహంతో మన ఆధ్యాత్మిక ఆజ్ఞల్ని సక్రమంగా నిర్వర్తించలేని స్థూల శరీరంతోనే బాధలు, భయాలు అన్ని. సూక్ష్మదేహానికి బాధలు, భయాలు లేనే లేవు. అది పూర్తి స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఇచ్ఛామాత్రంగా సంచరిస్తూ సుఖైక స్వరూపముతో ఉంటుంది. సూక్ష్మ శరీర యానం గురించి మళ్ళీ కొన్ని కొత్త మాటలతో పునశ్చరణ చేద్దాం. మీరు మీ మంచం మీద వెల్లికల పడుకొని ఉన్నారు. మీ శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా విశ్రాంతి పొంది సుఖంగా నిద్రభంగిమను దాల్చి ఉన్నాయి. ఓ కాలు మీద మరో కాలు పడి తిమ్మిరి ఎక్కకుండా రెండు కాళ్ళు విడివిడిగా విశ్రాంతితో ఉన్నాయి. శరీరం మొత్తం సుఖంగా ఎక్కడా ఏ వస్తువు గుచ్చుకోకుండా ఉన్నాయి. శరీరంలోని రక్త ప్రసరణ సులభంగా, ఎలాంటి అడ్డంకులు, బరువులు లేకుండా దివ్యంగా సాగుతోంది. ప్రశాంతంగా, తృప్తితో మీరు పడుకుని ఉన్నారు. ఏ విఘ్నాలు ఏర్పడే అవకాశమే లేదు. మీరు ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. సూక్ష్మ శరీరంతో ఎప్పుడు బయటపడదామా అన్న ఆలోచన తప్ప మరో ఏ ఇతర ఆలోచన మీకు లేదు. రిలాక్స్ అయిపోండి. ఇంకా ఇంకా బాగా రిలాక్స్ అయిపోండి. మీ స్థూల శరీరాన్నే పోలిన మరో దెయ్యం లాంటి ఆకారం ఒకటి మీ శరీరంలో నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్నట్లు, గాలిలో తేలే పుప్పొడిలాగా మీ స్థూల శరీరం పైన తేలుతూ ఉన్నట్లు, మెల్లగా కొంచెం కొంచెం పైకి వెళుతున్నట్లు ఊహించుకోండి. కళ్ళు మూసుకునే ఉండి ఈ ప్రయత్నం చేయండి. కళ్ళు తెరుచుకుని ప్రయత్నిస్తే మొదటి 3-4 ప్రయత్నాల్లో మీరు అప్రయత్నంగా ఉలిక్కి పడ్డట్టై మళ్లీ నీ సూక్ష్మ శరీరాన్ని వేగంగా క్రిందకి లాగేసుకుని మళ్లీ మామూలు చోట్లే దానిని సర్దేసి ఉంచే ప్రయత్నాన్ని అప్రయత్నంగా చేయగలరు. నిద్ర పట్టబోయే ముందు కూడా కొంతమంది ఉన్నట్లుండి ఓసారి చిన్నగా ఉలికి పడ్డట్టు కలిగే అనుభవాన్ని చాలాసార్లు పొందే ఉంటారు. ఈ ప్రకంపనం, తుట్రుపాటు ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ప్రకంపనం సంభవిస్తే నిద్రపోవాలి అనుకుంటున్న వ్యక్తి పూర్తి చైతన్యంతో ఎగిరి కూర్చుంటాడు. బాగా మొరటుగా బయటకు వస్తున్న సూక్ష్మ శరీరం ప్రయత్నం వల్ల శరీరానికి ఈ ఉలికిపాటు, తుట్రుపాటు లేక ప్రకంపనం ఉధృతంగా సంభవిస్తుంది. నిద్ర వేళల్లోనే సూక్ష్మ శరీరాలన్నీ తమ స్థూల శరీరాల నుంచి బయటపడి సుదూర తీరాల్లో విహరిస్తుంటాయని ఎలాంటి నమ్మకాలు లేని వాళ్ళు తమ అనుభవాలను కలల కింద ఊహించుకుంటూ ఉంటారని మనం ఇదివరకే చెప్పుకొని ఉన్నాం. ఇక మళ్ళీ సూక్ష్మ శరీరం గురించిన చర్చలోనికి వద్దాం. మీ స్థూల శరీరంలో నుంచి నెమ్మదిగా, సులభంగా బయటకు వస్తున్న నీ సూక్ష్మ శరీరం నెమ్మదిగా పైకి కదులుతూ మీ స్థూల శరీరం పైన సుమారు 6 అడుగుల ఎత్తులో తేలియాడుతూ ఉంటుందని అనుకోండి. ఆ ఎత్తులో మీ స్థూల శరీరానికి సమాంతరంగా ఉండి నెమ్మదిగా అటు ఇటు ఊగుతూ మీ సూక్ష్మ దేహాన్ని ఊహించండి. ఇలా ఊగడం లాంటి అనుభవాన్ని మీరు నిద్ర పట్టబోయే ముందు కొన్నిసార్లు అనుభవించి ఉండవచ్చు బహుశా. డోలాయమానంగా ఉన్న సూక్ష్మ శరీరమే ఈ అనుభవానికి కారణం. మేము ఇందాకటి నుంచి చెబుతున్నట్లుగా గాల్లో మీ పైన వేలాడే
అటూ ఇటూ ఊగే మీ సూక్ష్మ శరీరాన్ని 6 అడుగుల క్రింద ఉన్న స్థూల శరీరంతో అనుసంధానం చేస్తున్న ఓ సిల్వర్ కార్డు మీ స్థూల సూక్ష్మ దేహాల బొడ్డు భాగంలో ఉండి నిలబెట్టి ఉంచుతూ ఉంటుంది. మరీ నిశితంగా మీ స్థూల దేహాన్ని చూడవద్దు. ఎందువలనంటే ఏ మాత్రం భయపడినా మీ స్థూల శరీరం భయంతో కంపించగానే ఒక్క ఉదుటున మీ సూక్ష్మ శరీరం మళ్ళీ స్థూల శరీరంలోనికి దూకేసి దాక్కుంటుంది. మళ్ళీ ఆ రోజు బహుశా బయటికి రాదు. ఈ ప్రయత్నం అంతా మళ్ళీ ఇంకొక రోజు చేయాల్సి ఉంటుంది. మా మాటలని మీరు శ్రద్ధగా ఆలకించి జాగ్రత్తగా మసులుకుంటే, బెదిరిపోయి ఉలిక్కి పడకుండా నిర్భయంగా ఉన్నట్లయితే మీ సూక్ష్మదేహం మీ స్థూల దేహం మీద సుఖంగా తేలియాడుతూ అలాగే నిలబడి ఉంటుంది. కొన్ని క్షణాల వరకు దాన్ని అలాగే తేలుతూ ఉండనీయండి. ఏ పని చేయవద్దు. శ్వాసను నెమ్మదిగానే సాగిస్తూ ఉండండి. ఇదే మొట్టమొదటిసారి మీరు మీ సూక్ష్మ శరీరంతో పూర్తి చైతన్యంతో స్థూల శరీరంలో నుంచి బయటకు వచ్చారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి తీరాలి. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం 1లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.